ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసంపై మరోసారి ప్రణీత్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. గతంలో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా రేపు ప్రభాకర్ రావును విచారించనున్నారు. జడ్జిల కాల్ లిస్ట్ తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందని కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు ఎస్ఓటీ టీంలో ప్రణీత్ రావు పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్తో పాటు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ ధ్వంసంపై మరోసారి ప్రణీత్ రావు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. గతంలో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇవాళ ప్రణీత్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా రేపు ప్రభాకర్ రావును విచారించనున్నారు. జడ్జిల కాల్ లిస్ట్ తీయడం వెనుక ఎవరి డైరెక్షన్ ఉందని కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు ఎస్ఓటీ టీంలో ప్రణీత్ రావు పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్తో పాటు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని సిట్కు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రణీత్ రావు.